లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. దర్పల్లి భూభారతి సదస్సులో కలెక్టర్ స్పష్టం. జిల్లా వ్యాప్తంగా మొదలైన భూభారతి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు అధికారుల సూచనలు. ఎనిమిది మంది ఘరానా దొంగల ముఠా గుట్టు రట్టు. బంగారు నగలతో పాటు కారు సీజ్. మీడియా సమావేశంలో సిపి వెల్లడి. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకులు గల్లంతు. మృతదేహాలను వెలికి తీసిన గజ ఈతగాళ్లు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్. ధరణిలో జరిగిన తప్పుల పరిష్కారం కోసం భూభారతి పథకం. సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ దిశా నిర్దేశం. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం అమలులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల పరిధిలో గోవిందపల్లి, కేసారం గ్రామాలలో మంగళవారం భూభారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. గోవిందపల్లి రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే మెండోరా మండలంలో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో 2 బృందాలను నెలకొల్పి ప్రతిరోజు ప్రతి మండలంలో 2 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14వ తేదీలోపు భూభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. రెవెన్యూ సదస్సులో ప్రభుత్వ పరంగా నిర్ణీత ప్రోఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ శాంత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన భూభారతి యాక్ట్, అదేవిధంగా మనకి దానికి సంబంధించిన అవగాహన సదస్సులు అనేది నిజామాబాద్ జిల్లాలో మనము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము రెవెన్యూ సదస్సులు అంటే జూన్ 3వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మండలంలో 2 టీములు, ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డీటీ ఆధ్వర్యంలో 2 విలేజ్ల్లో కూడా ఎవ్రీడే మనము డే మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఆ విలేజ్లో ఉన్న రైతులకి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్రొఫార్మా ప్రకారంగా అప్లికేషన్ తీసుకోవడము, తర్వాత మనకి రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా మనము ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఏదైతే మనకి భూభారతి రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఈ సమస్యలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆగస్ట్ 14th లోపల రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న 33 మండలాల్లో ఆల్రెడీ మెండోరా మండల్ పైలట్ మండల్లో కంప్లీట్ చేసుకున్నాము.
రిమైనింగ్ 32 మండలాల్లో కూడా ఈ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చిన ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఈవెన్ మనకి మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు, సక్సెషన్ ఇష్యూస్ కావచ్చు, పెండింగ్ మ్యూటేషను ఆర్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్లికేషన్స్ భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దులం, దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో 2 బృందాలను నెలకొల్పి ప్రతిరోజు ప్రతి మండలంలో 2 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14వ తేదీలోపు భూభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రభుత్వ పరంగా నిర్ణీత ప్రోఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్ణీత ప్రోఫార్మాలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్లు సతీష్ రెడ్డి, శాంత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన నిజామాబాద్ జిల్లాలో ఈ భూభారతిలో భాగంగా మనకి విలేజ్లో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది జూన్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన జిల్లాలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి మండలంలో కూడా 2 టీమ్స్, ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ అనేది మనకి డైలీ మండలంలో 2 విలేజ్లు కవర్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఈ జూన్ 3 నుంచి 20 వరకు కూడా గ్రామాల్లో రైతులకి, అంటే విలేజ్లోనే మనకి విలేజ్లో ఒక ప్రాంతంలో మనకి రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా మనకి ముందే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు గ్రామంలో ఎవరికైతే రైతులకి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ సంబంధించిన అప్లికేషన్స్ మనం తీసుకొని దాని అంతా కూడా ఆన్లైన్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రామంలో ఉన్న అన్ని రకాల రెవెన్యూ సమస్యలు ఈ భూభారతి రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో వీటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం ఆగస్టు 15th లోపల టైం బౌండ్ మేనర్లోన రిజాల్వ్ చేసే ఉద్దేశంతో మన వెరిఫికేషన్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడైనా సర్వే ఇష్యూస్ ఉన్నా అదేవిధంగా అదర్ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనము ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా అప్లికేషన్స్ తీసుకొని ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది.
పట్టా అనేది ఐడెంటిఫై చేయడానికి స్కాన్ పెండింగ్ అప్లికేషన్ ఎలా తెలుస్తుంది మీకు? తెచ్చుకున్నాం. అదే వాళ్ళు మీరు కంటిన్యూ చేసుకొని మీరు కూర్చోరా. పొజిషన్లో ఉన్నట్టు మాత్రాన ఆ రైస్ కొన్ని సంవత్సరాల నుంచి విలేజ్ సంవత్సరాల నుంచి విలేజ్ చేసుకుంటున్నాను. డాక్యుమెంట్స్ లేవు, దానికి సంబంధించి ఎట్లా చేసి సర్వే అది చేస్తారు. ఒకవేళ ఎందుకంటే ఆ పట్టప పహానీలో మీ పేరు రావట్లేదు, పహానీలో లేకుండా ఎలా ఇస్తారు? సర్వే చేసిందా తెలియదు సార్. 5 years ముందు నుంచి అయితే పహానీలో లేవనొచ్చు. దాదాపు 20-30 సంవత్సరాలు. అవును సార్, ఓనర్షిప్ రైట్స్ ఓనర్షిప్ రైట్స్ ఇది ఇట్లా తీసుకొని వచ్చారు. ఇట్లా అంటున్నారు సార్, మీరు కేసీఎల్సీ వారి ఇంట్లోకి అంటున్నారు. 163, 186, 187 ఒరిజినల్ పక్కదార్స్ ఎవరు ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన భూభారతి యాక్ట్, అదేవిధంగా మనకి దానికి సంబంధించిన అవగాహన సదస్సులు అనేది నిజామాబాద్ జిల్లాలో మనము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము రెవెన్యూ సదస్సులు అంటే జూన్ 3వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మండలంలో 2 టీములు, ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము టీటీ ఆధ్వర్యంలో 2 విలేజ్ల్లో కూడా ఎవ్రీడే మనము డే మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఆ విలేజ్లో ఉన్న రైతులకి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మనము ప్రొఫార్మా ప్రకారంగా అప్లికేషన్ తీసుకోవడము, తర్వాత మనకి రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా మనము ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఏదైతే మనకి భూభారతి రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఈ సమస్యలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆగస్ట్ 14th లోపల రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న 33 మండలాల్లో ఆల్రెడీ మెండోరా మండల్ పైలట్ మండలం కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్ 32 మండలాల్లో కూడా ఈ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చిన ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఈవెన్ మనకి మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు, సక్సెషన్ ఇష్యూస్ కావచ్చు, పెండింగ్ మ్యూటేషన్ ఆర్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని సిపి సాయి చైతన్య వెల్లడించారు. వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి చోరీకి సంబంధించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీ కేసులు నమోదయ్యాయని, ఈ దొంగతనాలను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుందని ఏసీపీ రాజవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ ఆమిర్ గా గుర్తించామన్నారు. అతనిని పట్టుకుని విచారించగా ముఠా గుట్టు రట్టయింది. 11 మంది ముఠాలో ఉండగా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మరో 3 పరారీలో ఉన్నారని అన్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులంతా గతంలో నేరాలకు పాల్పడిన వారేనని 5వ టౌన్, 6వ టౌన్, రూద్రేడ్ పోలీస్ స్టేషన్, ఆటోనగర్, ధర్మపురి హిల్స్, పెయింటింగ్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, శాంతినగర్ కాలనీలో సుమారు 24కు పైగా ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను వారికి పరిచయం ఉన్న మల్కాపూర్ కు చెందిన మోహన్ అనే వ్యక్తికి అమ్మేవారని వివరించారు. వీరందరినీ పోలీసులు వలపండి పట్టుకున్నారని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి 15 తులాల బంగారు ఆభరణాలు, స్విఫ్ట్ డిజైర్ కార్, 3 బైక్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ రివార్డులను అందజేశారు.
టౌన్ 6 పోలీస్ నిజామాబాద్ డివిజన్ సౌత్ రూరల్ సర్కిల్ టౌన్ 6 పోలీస్ వాళ్ళు ఒక పెద్ద గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఏవైతే హెచ్బీ బై నైట్ రాత్రి కూడా ఇళ్లలో వినపడి దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మన టౌన్ 6 పోలీస్ స్టేషన్లో మన కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి సపోర్ట్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చనే దానికి ఒక ఉదాహరణ. ఈ హెచ్బీ బై నైట్లు రాత్రి కూడా దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మొహమ్మద్ అబేద్ తను హైదరాబాద్ షాపూర్లో ఉంటాడు యాక్చువల్లీ, కానీ అతను ఇక్కడ వచ్చి ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడని మనకి వచ్చింది. మన ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయింది. దాంట్లో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది. అతను యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్టింగ్ చిన్న పిక్ పాకెటింగ్తో స్టార్ట్ చేసేవాడు. అయితే అతనికి మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్తో పాటు మిగతా అంటే ఒక 1.5 years 2 years నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. అతనితో ఆసిఫ్తో పాటు వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరూ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా 24 కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. అయితే ఈ 24 కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతూ ఉండేది. వీళ్ళు దొంగతనం చేసి ఒక ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. బంగారాన్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. ఈ షేక్ వసీం అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు. ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కలిగి పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు. అట్లా ఈ దొంగలించిన ప్రాపర్టీ డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు. ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆబేద్ని, మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ని, షేక్ వసీంని, రియాజ్ని, జావేద్ ఖాన్, షేక్ సోహెల్, మొహమ్మద్ ఆసిఫ్, మాలత్ మోహన్ 8 మంది మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది పట్టుకోవాలి కానీ ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అయితే దీంట్లో ఈ షేక్ వసీం అనే అతని పైన 8 కేసులు 10 కేసులో నిందితుడు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అతని పైన పీడీఎఫ్ కూడా పెట్టడం జరిగింది. పీడీఎఫ్కి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళా ఈ అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకొక వ్యక్తి జర్పట్ సోహెల్ అలియా షేక్ సోహెల్, తన మీద 7 కేసెస్ ఉన్నాయి. నిజామాబాద్లో చాలా దొంగతనాలు చేశాడు. మొహమ్మద్ అమీర్ అనే అతని పైన 21 కేసెస్ ఉన్నాయి. మన నిజామాబాద్ ఏరియా తర్వాత కామారెడ్డి, నిర్మల్, హైదరాబాద్ ఏరియాలో దొంగతనాలు రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే పైన 10 కేసెస్ ఉన్నాయి. తర్వాత జావేద్ ఖాన్ 5 కేసులో నిందితున్నాడు. ఈ మోహన్ ఎవరైతే రిసీవర్ ఉన్నాడో ఇతనికి గాంజా కన్సంప్షన్ అలవాటు కూడా ఉంది. గాంజా 3 కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అందరి కలిసి గ్యాంగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంకా 111 సెక్షన్లో కేసులు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లానే ఇప్పటిదాకా 15 తులాల గోల్డ్ రికవర్ చేశారు. ఇంకా వాళ్ళు 15 ఆటోలు కూడా దొంగతనం చేశారు. ఆటోల రికవరీ కూడా ఇన్వెస్టిగేషన్లో మనం అది కూడా రికవర్ చేస్తాం. సో మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ సీసీ కెమెరాల యొక్క లాభం మీరు చూశారు. మీ యొక్క ఏరియాలో అందరూ కలిసి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్కి మీరు ముందు రావాల్సి కోరుకుంటున్నాము. మనం ఇట్లాంటి క్రిమినల్ అఫెన్సెస్ని అవ్వకుండా మన ఫ్యూచర్లో నివారించగలుగుతాము. లేదా అఫెన్సెస్ అయితే ఇమీడియట్గా పట్టుకునేదానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ని లీడ్ చేసిన మన మొత్తం ఎంటైర్ ఆపరేషన్ ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకటరెడ్డి గారు మొత్తం పర్యవేక్షించారు. ఇన్స్పెక్టర్ సౌత్ రూరల్ సురేష్ గారు, తర్వాత వెంకట్రావు ఎస్ఐ టౌన్ 6 వీళ్ళు హాస్పిటల్ చేశారు. దాంతోపాటు ఈ ఆపరేషన్లో కేర్వాడి హెడ్ కానిస్టేబుల్ అభిలాష్ పీసీ. సరదాగా ఈత కోసం నిజాం సాగర్ కాలువలోకి వెళ్లిన వారు గల్లంతయ్యారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించారు. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ గ్రామ సమీపంలో నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి 3 యువకులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో పోలీసులు గజ ఈతగాళ్ల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ గ్రామ శివార్లో నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో మరో యువకుడి మృతదేహం లభించింది. తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన అయితే నవీన్ గా గుర్తించారు. మరో మృతుడు హర్షవర్ధన్ కోసం గాలిస్తున్నారు గజ ఈతగాళ్లు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మృతుల ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ఈరోజు చాలా దురదృష్టం. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకులు చాలా ఈత కొట్టడానికి పోయి దురదృష్టవంతం చనిపోవడం జరిగింది. చాలా పాపం తల్లిదండ్రులు ఇక్కడ సోమార్పేట గ్రామం నుంచి బొడే కొడుకు మరి తిమ్మారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నుంచి చనిపోవడం జరిగింది. నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి జుక్కల ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇట్లాంటి చిన్న వయస్సులో పాపం తల్లిదండ్రులను బాధించి ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది. ఈతకు పోయి అందులో చిక్కుకొని పోయి ఎటువంటి పరిస్థితుల్లో బయట రాకుండా మూడు శవాల్లాగా రావడం. ఇవాళ సోమార్పేట కానీ తిమ్మారెడ్డి కానీ పిల్లారెడ్డి కానీ విషాద ఛాయలు మండలం మొత్తం కాలుష్టించి నాకు తెలవగానే పొద్దున ఈ దురదృష్టమైన వార్త నాకు తెలవగానే ఇమీడియట్గా అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని నేను రావడం జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా మంచి యువకులకు కూడా ఎటువంటి జరగకూడదని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి సంగారెడ్డి అక్కడ నుంచి జుక్కల్ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ పేదలకు చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను ముందుండి చేపిస్తాను. తేదీ 2/5/2025 రోజున సాయంత్రం సోమార్పేట శివారులో 10 మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాం సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్, హర్షవర్ధన్, మధుకర్ గౌడ్ అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి 3 డెడ్ బాడీలు వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ధరణితో రైతుల భూములు అవకతవకలతో తప్పుడు రికార్డు అయ్యాయి. కొందరి భూములను దొంగ పట్టాలు చేసుకున్నారని వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ అన్నారు. రైతుల భూములకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి అమలు చేస్తుందని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని నార్త్ మండల ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు కంటేశ్వర్లో నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పాల్గొన్నారు. భూ సమస్యలు కలిగిన వారి నుండి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలు కలిగిన వారు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ రైతుల భూ సమస్యలకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తేవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ధరణి వల్ల రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కొందరు దీంతో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. వీటన్నిటికీ పరిష్కారం చూపడానికి భూభారతిని అమల్లోకి తేవడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భూ సమస్య నుండి విముక్తి పొందాలని కోరారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, రైతన్న కూడా సంతోషపడతాడు. రైతన్న ఎంత సంతోషంగా ఉంటే మనం అంత సంతోషంగా ఉంటాం. రైతన్న ఎక్కడన్నా కన్నీళ్లు పెట్టిన స్థలం అనేది ఉంటే ఆ రైతు కన్నీళ్లు పెట్టిన దగ్గర ఎవరు కూడా సంతోషంగా సుఖంగా ఉండరు. కనుక దయచేసి మీకు ఏదో ఒక బ్రదర్ లాగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు తెలియని కాదు. దానికి చట్టాన్ని సక్రమంగా మీరు వినియోగించి వారికి సహాయం చేయాలని కోరుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా అధికారులు ఈ రైతులను ఏమన్నా ఇబ్బంది పెడితే దయచేసి సారీ టు సే డెఫినెట్ యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో మేము వెనుకంగా చేసేది లేదు, ముఖాలు చూసేది ఉండదు. ఎందుకంటే రైతు కష్టపెట్టిన తర్వాత బంధువు కానీ, మిత్రుడు కానీ, సోదరుడు కానీ ఇబ్బంది పెడితే మాకు కనుక కాంప్లైంట్ వస్తాయి. కన్సర్న్డ్ ఆర్డీఓనా, ఎంఆర్ఓనా, స్టేట్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ లేదా కలెక్టర్ గారు మాట్లాడి ఫలాని వ్యక్తి, ఫలాని అధికారి వీళ్ళు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, వీళ్ళపైన చట్టపరమైన యాక్షన్ మీరే తీసుకుంటారని మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. కనుక భవిష్యత్తులో అటువంటి రాకుండా చూడండి. అది నేను కూడా కోరుకుంటున్నా, మీకు అటువంటి పరిస్థితి రావద్దని మీరు చక్కగా పనిచేసి వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మీ భుజ స్కంధాల పైన ఉంది. మేము చెప్పడము, ఇంప్లిమెంటేషన్ చేయమని డైరెక్షన్ మాత్రమే, కానీ ఇంప్లిమెంటేషన్ చేసే అధికారులు మీరు. మీ చేతుల్లో పెన్ను, మీ చేతుల్లోనే మీ ముంగటినే బుక్, మీ చేతుల్లోనే కంప్యూటర్ ఉంటాయి. కనుక దయచేసి వాళ్ళందరికీ ఇబ్బందులు రాకుండా మన పక్షాన మరి మన ప్రాంతం ఈ ఏరియాకు సంబంధించిన అధికారులు ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా పనిచేస్తారని కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం భూభారతి సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. భూభారతి సేవలను భీమ్గల్ మండలంలో తహసీల్దార్ మొహమ్మద్ షబీర్ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని భీమ్గల్ పట్టణంలో సర్వ సమాజ్ కమిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ధరణి ద్వారా చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ భూభారతిని సర్వ సమాజ్ కమిటీలో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది.
ఇటు అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య మాట్లాడుతూ భూభారతిని భీమ్గల్ మండలంలోని ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున రెవెన్యూ సిబ్బంది గ్రామానికి వచ్చి ఫిర్యాదులు తీసుకుంటారు. ఎవరినైనా సమస్యలు ఉన్నచో వారికి ఫిర్యాదు చేయగలరని ఆయన అన్నారు. ఇటు కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగమణి, సూరసాయమ్మ, సురేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో భాగంగా ధరణి వల్ల రైతులు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తామని చెప్పేసి గతంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు భూభారతి పేరట రైతుల సమస్యలను వారి ఇంటి వద్దకే ఊరూరున ప్రోగ్రాములు ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎక్కడికక్కడగా తీర్చుకునే కార్యక్రమం చేపట్టింది. ఈ రైతు సమస్యలు తీర్చడానికి విలేజ్లలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుంది. అంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ధరణి పేరట ఎంత ఇబ్బందులు పెట్టిందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు. ఆ ఇబ్బందులను ఆ 10 సంవత్సరాలు రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగినాయి అప్లికేషన్లు ఇచ్చి 100 అప్లికేషన్లు ఇచ్చినా కానీ ఒక్కొక్క రైతు సమస్య తీరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో భాగంగా మీ సమస్యలు మీ ఇంటి వద్దకు వచ్చి తీరుస్తామని చెప్పిన హామీ మేరకు ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలో ఇక్కడ వీడీసీ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రానికి విశేష స్పందన లభించింది రైతుల నుండి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని వారి సమస్యలు తీర్చుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ఓఆర్ చట్టం భూభారతి చట్టంలో భాగంగా ఈరోజు భీమ్గల్ మున్సిపల్ పట్టణ ఆధ్వర్యంలో రెవెన్యూ భూమి సంబంధించిన భీమ్గల్లో రెవెన్యూ పట్టాకు సంబంధించిన భూమి ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ అధికారులే మన విలేజ్లోకి వచ్చి మన గ్రామ కమిటీ బిల్డింగ్ దగ్గర దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. ఈ దరఖాస్తులు తీసుకొని ఇవి తక్షణమే ప్రతి ఆఫీసరు పరిష్కరించాలని చెప్పించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పించి సూచన చేసింది. ఇది అందరూ ప్రజలు చాలా అప్రిషియేట్ చేస్తుర్రు. అయితే ఎప్పుడైనా కానీ మన రెవెన్యూ ఆఫీస్ చుట్టే ప్రజలు తిరుగుతుండే, ఇప్పుడు ప్రజల దగ్గరికే మన ఆఫీసర్ రావడం చాలా సంతోషం. ఇది మా గ్రామ కమిటీ దగ్గర జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరు కూడా చూసిర్రు, ప్రజలందరూ వస్తున్నారు. ఈ దరఖాస్తులన్నీ తీసుకొని తక్షణమే పరిష్కారాలు అన్ని సాల్వ్ అయితే మా భీమ్గల్ పట్టణ ప్రజలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు. భూ సమస్యలకు సంబంధించిన సమస్యల పరిష్కారం జరగనుంది. ఎరగట్ల మండలంలో మంగళవారం నుండి 11వ తేదీ బుధవారం వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ జి మల్లయ్య తెలిపారు. తాళ్లరాంపూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ జి మల్లయ్య మాట్లాడుతూ రైతులందరికీ ఏవైనా భూ సమస్యలుంటే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. దరఖాస్తుతో పాటు పాత పాస్బుక్, కొత్త పాస్బుక్ మరియు ఆధార్ కార్డు దరఖాస్తుకు జతపరచాలని చెప్పారు. దరఖాస్తు ఇచ్చి రసీదు తీసుకోవాలని చెప్పారు. దరఖాస్తు ఇచ్చిన 60 రోజులలో సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ విష్ణువర్ధన్, ఆర్ఐ సదానందం, కిరణ్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా ఈ రోజు నుంచి 3 తారీఖు నుంచి ప్రభుత్వం వారు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా మా రెవెన్యూ సిబ్బంది మొత్తము తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, సీనియర్ సహాయకులు, సర్వేరు అందరూ ప్రతిరోజు ఒక గ్రామానికి, ఈరోజు తాళారాంపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సులో రైతులందరూ మీకు ఉన్న భూ సమస్యల గురించి మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇవ్వగలరు. దరఖాస్తుతో పాటు మీరు ఆధార్ కార్డు, మీ పాత పాస్బుక్, కొత్త పాస్బుక్ ఇచ్చి రసీదు తీసుకోవాలి, మదర్ రసీదు తీసుకోగలరు. ఇట్లాంటి ఈ రెవెన్యూ సదస్సులో ఇచ్చినట్టు 60 రోజులలో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా దీన్ని రైతుల మేలు కోరి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరు రైతులందరూ
తప్పకుండా ఇట్టి కార్యక్రమాలను వినియోగించుకొని మీ భూమి సమస్యలు ఏమున్నా మా దగ్గర దరఖాస్తు చేసుకొని మీ భూమి సమస్యలు ఆపరేషన్ సింధూర్ విజయం త్రివిధ దళాలకు కృతజ్ఞతగా సిరికొండ మండల కేంద్రంలో తిరంగ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా దేశం కోసం ఏకతాటిపై నిలిచి ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు విడిచిన ఆర్మీ జవాన్లకు పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్ వివిధ దళాలకు కృతజ్ఞత వందనంగా సిరికొండ మండల కేంద్రంలో అంగడి బజార్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు పార్టీలకు అతీతంగా తిరంగా యాత్రను నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ముందుకు కదిలారు. మొన్న జరిగినటువంటి పహల్గాం దాడికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని, ఈ ఆపరేషన్ లో వీరమరణం పొందిన భారత ఆర్మీ జవాన్లకు జోహర్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పాల్గొని మాట్లాడుతూ దేశం మొత్తం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని, దీనికి నిదర్శనంగా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. పార్టీలకు అతీతంగా కలిసి ముందుకు వెళ్లడం జరిగిందని, ఏదైతే పహల్గాం దాడిలో మరణం పొందిన అమాయక ప్రజల దుఃఖాలను చూసి నరేంద్ర మోడీ ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగిందని, ఇందులో 2 మహిళలను పాకిస్తాన్ దేశంపై పంపించి 23 నిమిషాల పాటు పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను కూల్చి దేశాన్ని గడగడలాడించారని, దీంతో యుద్ధం ఆపాలని పొరుగు దేశాల దగ్గరకు వెళ్లి పాకిస్తాన్ ప్రాధేయపడిందని అన్నారు. ఈ రోజు ప్రతి గ్రామంలో తిరంగా యాత్రను చేస్తున్నారని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు సైతం ముందుకు కదులుతున్నారని అన్నారు. ఈ తిరంగా యాత్రను విజయవంతం చేసిన సిరికొండ మండల ప్రజలకు, యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువకులు, వివిధ గ్రామాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయిన తర్వాత విజయవంతమైనాక దేశవ్యాప్తంగా మేము సైతం దేశం కోసమని తిరంగా యాత్ర తీస్తున్న సందర్భంలో సిరికొండలో స్వచ్ఛందంగా దేశభక్తులు నిర్వహిస్తున్న ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం, ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న సందర్భంలో సిరికొండ ఏ గ్రామం చూసినా సైనిక కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి సైన్యంలో ఎంతో మంది యువకులు ఉన్నారు, ఉత్సాహవంతులు ఉన్నారు. దేశభక్తికి మారు పేరు ఈ సిరికొండ. అలాంటి సిరికొండ గ్రామంలో జాతీయ జెండా పట్టుకొని వస్తున్న సందర్భంలో అందరు కూడా ఆశీర్వదించిన నా అక్క చెల్లెలకు, అలాగే నా తల్లులకు, ఈ యొక్క కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నా, నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి పటిష్ట. ఇవాళ ఏదైతే పాకిస్తాన్ కానీ, చైనా కానీ, తుర్కీ కానీ మిగతా దేశాలన్నీ కూడా భయపడే స్థాయికి వచ్చి యుద్ధం ఆపాలని చెప్పి ఒక్కటి గుర్తుంచుకోవాలి, యుద్ధం భారతదేశం స్టార్ట్ చేసేది కాదు. హిందూ అని వెతికి రెడ్డి అనలే, కాపు అనలే, లేదు రావు అనలే, లేదు గౌడ్ అనలే, నువ్వు దళితుడివా, నువ్వు గిరిజనుడివా, నీ కులం అడగలే, నీ ప్రాంతం అడగలే, కేవలం హిందూ అని చెప్పి వేరి హిందువులను వెతికి చంపిన తర్వాత భారత సైన్యం ఆ ఉగ్రవాదుల స్థావరాల మీద, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న స్థావరాల మీద, ప్రపంచ దేశాల్లో UN లో ఈ స్థావరం, ఈ ఉగ్రవాద స్థావరం ఇక్కడ ఉన్నది తెలిసిన తర్వాత ఆ ఉగ్రవాద స్థావరాల మీదే భారత సైన్యం వాళ్ళని చంపినప్పుడు ఉగ్రవాదులు ఏమడిగారు? ఒక తల్లి 50 ఏళ్ళు కష్టపడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చల్ల ప్రదేశం అని చెప్పి ఎండాకాలంలో కాశ్మీర్ పోతే తన కళ్ళ ముందు తన భర్తను చంపుతుంటే ఆ తల్లి అడిగింది, నన్ను కూడా చంపురి అని చెప్పి. మేము మిమ్మల్ని చంపాం, మేము మోడీకి పోయి చెప్పురి అన్నాడు. వాళ్ళు వచ్చి మోడీకి చెప్తే మోడీ ఏం చేసిండు? ఇద్దరు మహిళలు, 2 పైలట్లను 23 నిమిషాలు పాకిస్తాన్ మీద పంపిస్తే పాకిస్తాన్ గడగడగడలాడింది మొత్తం. ఇలా దేశ సైన్యంలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఎవరైతే ఈ దేశ ఆడబిడ్డల సింధూర్ దూర్చాడో వాన్ని ఖతం చేయాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏదైతే చేపట్టాడో ఇలా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం యోగా వాక్ నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ యోగా చేయవచ్చునని, యోగాతో ఆరోగ్యం కలుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ ఈ సందర్భంగా చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం యోగా వాక్ ను ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జక్కుల గంగాదాస్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ హాజరై మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బీపీ, షుగర్, ఉబాకాయము, గుండె జబ్బులకు యోగ సాధన చేయడం చక్కటి మార్గమని సూచించారు. క్రమ పద్ధతిలో యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానము ప్రతినిత్యం చేయడం వలన శారీరక మానసిక సమతుల్యతను పొంది వ్యాధులు రాకుండా చూసుకోగలమని ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ గంగాదాస్ చెప్పారు. జిల్లాలో 16 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో యోగా షెడ్యూల్ నిర్మించి ప్రతిరోజు 2 పురుష, స్త్రీ యోగా శిక్షకుల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు యోగ ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు యోగ రామచందర్, కార్యదర్శి సంగీత, యోగా గురువులు హెచ్ శ్రీనివాస్, ఐశ్వర్య, తేజస్విని, దయానంద యోగా కేంద్ర సభ్యులు రుక్మయ్య, కిషన్, భూమయ్య, జిల్లా యోగా అసోసియేషన్ సభ్యులు, పతంజలి యోగా సభ్యులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధి తోట రాజశేఖర్, యోగా సిద్ధిరాములు, పట్టణ ప్రజలు, యునాని సీనియర్ వైద్యాధికారి డాక్టర్ ఫసియోద్దీన్, ఆయుష్ డిపిఎం వందన, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మసిస్ట్ లో పురుషోత్తం, ఉమాప్రసాద్, సబియా సిబ్బంది, రమేష్, భిక్షపతి, విఠోబా, యోగా ఇన్స్ట్రక్టర్లు విజయ, భాస్కర్, సంగీత, నమ్రత, రాజేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ గ్రౌండ్ లో చేసిన యోగా విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం, సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకుందామని సిపిఎం పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించడం జరిగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న క్యూబా పైన సామ్రాజ్యవాద దేశమైన అమెరికా తీవ్రమైన ఆర్థిక అంశాలను విధిస్తూ క్యూబా ప్రభుత్వాన్ని, అక్కడి ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించడం జరిగిందన్నారు. దీన్ని ఓర్వలేని అమెరికా క్యూబా పైన ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు పెడుతూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుందని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా నికరంగా నిలబడుతూ తమ ప్రజలకు అండగా ఉండటం జరుగుతుందని పేర్కొన్నారు. కార్మిక వర్గ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్థను నిర్మిస్తున్న క్యూబా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలోనే లౌకికవాద సభ్యులందరిపైన ఉందని, ఆ దేశ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్రవాదులదని, అందువల్ల క్యూబా ప్రజలకు అండగా దేశ ప్రజలు నిలవాలని సిపిఎం పార్టీ పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా ఈ నెల 4, 5 తేదీలలో సిపిఎం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల విరాళాలు సేకరించాలని నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజాతంత్రవాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించి వారికి అండగా ఉండాలని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఈ రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కొండ గంగాధర్, సురేష్, వాయి గంగాధర్, నాయకులు ఎం గంగాధరప్ప తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్యూబాలో తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆంక్షల్ని ఈరోజు అమెరికా విధిస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే దౌత్యపరమైనటువంటి ఒత్తిడి క్యూబా పైన అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా కార్మిక వర్గం, శ్రామికుల యొక్క సంక్షేమం కోరుకునే పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మధురో గెలిచిన తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం కోసం అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మొత్తం పౌర సమాజం మీద, ప్రపంచం మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి సిపిఎం పార్టీ క్యూబాకి సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయం చేయడం జరిగింది. క్యూబా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం కోసం ప్రతి ఒక్కరు కూడా వారికి సంఘీభావాన్ని చేయాలని, సంఘీభావ నిధిని సమీకరించాలని సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, పార్టీ సభ్యులు కూడా ఈ క్యూబా సంఘీభావ నిధికి సహకరించాలని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని, అమెరికా దుశ్చర్యల్ని ఖండించాలని. అధునాతన వైద్య పరిజ్ఞానంతో చావు బతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి చెందిన పెద్ద దిక్కుకు నాణ్యమైన వైద్యాన్ని అందించి కాపాడామని ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రతిమరాజ్ తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా రోగిని ఆదుకున్న ఆసుపత్రి వైద్యులకు రోగి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎడపల్లి మండలం కున్నాపల్లి గ్రామానికి చెందిన నవీన్ కు శరీరంలోని ప్రధాన అవయవాలైన కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లోని ప్రెస్టేజ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్య సిబ్బంది వారి నైపుణ్యంతో రోగిని ప్రాణాలను కాపాడారు.
అనంతరం ప్రెస్టీజ్ ఆసుపత్రి వైద్య సిబ్బంది మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ రోగికి ఆసుపత్రి సిబ్బంది వైద్యాన్ని అందించి ప్రాణం పోశారని అభినందించారు. డయాలసిస్, కిడ్నీ ఫంక్షనింగ్ చేయడంతో పాటు నరాల బలహీనత, హార్ట్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ ను మెరుగుపరిచామని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి ఆరోగ్యంతో నవీన్ అనే రోగిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు వినోద్, డైరెక్టర్ కైఫ్ అలీ, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ऐसा आए तो आप हॉस्पिटल में दिखाना, डॉक्टर्स को बताना, लेकिन बीच में जड़ी बूटियों को दवा नाम नहीं है, कुछ भी नहीं है, वैसा दवा नहीं लेने पाए, वो फर्स्ट बात है। सेकेंड बात है, हम लोग जो इधर है डॉक्टर मोहसिन नेफ्रोलॉजिस्ट और मैनेजमेंट मिस्टर काइफ और टीम, इतना बड़ा केस, इतना कॉस्टली केस हम लोग सक्सेसफुल हो चुके हैं। इसका मतलब है कि मैनेजमेंट का सपोर्ट है। इतना क्रिटिकल केस लिए तो कोई भी नहीं लेता, एकदम वो सिस्टम्स जीरो हो गया। पेशेंट भी यंग है, कुछ हुआ तो फिर हॉस्पिटल नया है, उसके ऊपर आधा बोल के वो हम नहीं सोचे। हम पेशेंट अटेंडेंस पे बोले वी विल ट्राई आवर बेस्ट, जो चीज़ हमारे साथ हो सकता है वो चीज़ करते बोले। और इतना 15 दिन, उसका 15-20 दिन, जब तक मेजर ट्रीटमेंट खत्म हुआ तब तक हम एडमिशन के लिए उसको पैसे भी नहीं पूछे। ड्रग्स हमारे साइड से फास्ट कर दिए बाद में, लेकिन पे कर सकते, लेकिन टाइम चले गए तो फिर हाइपर कैलेमिया, इतना पोटेशियम है, इमीडिएट डायलिसिस नहीं करे तो कार्डियक अरेस्ट होगा। वो सोच के हम मैनेजमेंट को बोले भी नहीं, हमें और डॉक्टर मोहसिन इतना डिसीजन लेके चलो विल गो अहेड बोल के इतना फास्ट कर दिए। सो अर्ली ट्रीटमेंट, अर्ली मैनेजमेंट और प्रॉपर मैनेजमेंट क्रिटिकल केसेस के लिए बहुत एसेंशियल है। तो ये मैं डॉक्टर मोहसिन, कंसल्टेंट नेफ्रोलॉजिस्ट, प्रेस्टीज हॉस्पिटल निजामाबाद। तो हम यहाँ पर एक रेयर केस के बारे में बात करने वाले हैं, जो कि 32 ईयर्स का नौजवान आदमी पूर्णापल्ली का रहने वाला है, जो हमारे हॉस्पिटल में आया था डॉक्टर प्रतिमराज मैडम के पास दिखाने के लिए, कंसल्टेंट फिजिशियन अपना प्रेस्टीज हॉस्पिटल। तो दिखाने के लिए आए उस टाइम एक हफ्ते के पहले, तो थोड़ा सा वीकनेस वगैरह था, थोड़ा सा सिक था फीवर की वजह से। तो मैडम ने बताया था कि उनको एडमिट होने के लिए, तो उन लोगों को मैंने बताया था कि घर पे कुछ डिलीवरी वगैरह है, इस वजह से वो एडमिट नहीं हो पाया। तो एक हफ्ते के बाद जब हमारे हॉस्पिटल में आए तो उनका ऐसा कंडीशन था कि वो ठहर भी नहीं सकते। तो उनके सडन वीकनेस था दोनों पैरों का, और साथ में उसके एसोसिएटेड हाथों का भी वीकनेस था, जिसके साथ में पेशेंट को इतना सांस लेने में तकलीफ था कि खुद से सांस भी नहीं ले सकते थे। जब हमने कैजुअलिटी को लेके गए, उनको चेक किए, तो चेक करने के बाद उनका ऑक्सीजन लेवल था 60 to 65% रूम में, और बीपी था उनका 60 से सिस्टोलिक जो थी। तो उसके बाद में हमने पेशेंट को आइसोलेशन किए, आइसोलेशन करके सभी इन्वेस्टिगेशन किए, करने के बाद हमें दिखाई दिया कि उनका हार्ट बहुत वीक है, क्योंकि 10 to 20% उतना ही था उनका इजेक्शन फ्रैक्शन, तो सीवियर एल्बो डिसेप्शन बोलते हैं। और चेस्ट एक्सरे करने के बाद सीवियर पल्मोनरी एडिमा था, उसके साथ में कंसोलिडेशन इन्फेक्शन भी था। और उसके बाद में हमने दूसरे टेस्ट भी करने के बाद में ब्लड में बहुत ज़्यादा इन्फेक्शन था, क्रिएटिन देखा, क्रिएटिन 3.6 to 3.8 था, उसके साथ में पोटेशियम भी ज़्यादा था। तो जब देखेंगे तो ये मोस्ट चैलेंजिंग केस है, क्योंकि यहाँ पर देखेंगे तो पेशेंट को रिनल फेलियर भी है, पेशेंट के पास बीपी भी नहीं है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. దర్పల్లి భూభారతి సదస్సులో కలెక్టర్ స్పష్టం. జిల్లా వ్యాప్తంగా మొదలైన భూభారతి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు అధికారుల సూచనలు. ఎనిమిది మంది ఘరానా దొంగల ముఠా గుట్టు రట్టు. బంగారు నగలతో పాటు కారు సీజ్,
మీడియా సమావేశంలో సిపి వెల్లడి. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో 3 యువకులు గల్లంతు. మృతదేహాలను వెలికి తీసిన గజ ఈతగాళ్లు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్. ధరణిలో జరిగిన తప్పుల పరిష్కారం కోసం భూభారతి పథకం. సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ దిశా నిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.